సో బనకచర్ల హీట్, తెలంగాణ ఏపీ మధ్య ముదురుతున్న వివాదం, నేడు అఖిలపక్ష ఎంపీలతో రాష్ట్ర ప్రభుత్వం భేటీ, ఆలోచనలను అక్షరాల్లోకి మార్చేసే ఏ వచ్చేసిందంట. అయ్యా, మనం ఏం ఆలోచించినా అది ఏకి అక్షర రూపం ఇచ్చేలాగా వినూత్న టెక్నాలజీని ఆస్ట్రేలియా పరిశోధకులు అభివృద్ధి చేస్తున్నారు. బ్రెయిన్ వేవ్స్ను పదాల్లోకి తర్జుమా చేసేలా కృత్రిమ మేధను డెవలప్ చేస్తున్నారు. ఇంతకుముందు ఒక పత్రికలో చూసాం, వాటికి రోబోలకి హీట్ని, స్పర్శను కూడా కలిగించే చర్మాన్ని తయారు చేస్తున్నారని. అదిగో మన ఆలోచనలు కూడా చదివి అక్షర రూపంలోకి మార్చే ఏ టెక్నాలజీ కూడా వచ్చేసింది. ఇక మనిషి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కరోజు 6 డ్రీమ్ లైనర్ ఫ్లైట్లు రద్దు సాంకేతిక సమస్యలతో. ఉక్రెయిన్పై రష్యా డ్రోన్ల అటాక్. ఒకవైపు రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తూనే ఉంది. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ ఇజ్రాయెల్ యుద్ధం, ఇరాన్ యుద్ధం. 15 రోజుల్లో 618 మంది ఫోన్లో ట్యాప్. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆపరేషన్ టార్గెట్స్. సో అందులో బీజేపీ, కాంగ్రెస్, సొంత పార్టీ ఇతర నేతలే 618 మంది. మావోయిస్టు సానుభూతి పరులుగా సర్వీస్ ప్రొవైడర్లకు ఎస్ఐబి లిస్ట్. అంటే మావోయిస్టులు ఎలక్షన్ల సమయంలో మావోయిస్టులు జనంలో కలిసిపోయారు, నేతల్లో కలిసిపోయారు, ఏదో ప్రమాదం జరగబోతుంది అని చెప్పి అనుమతి తీసుకొని వీళ్ళ యొక్క ఫోన్లు ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు బనకచర్లకు ఓకే చెప్పి ఇప్పుడు అభ్యంతరాలా అని ఏపీ మంత్రి నిమ్మల రామనాయుడు గారు అంటున్నారు. సో వివేక్ ఫ్యామిలీ రేవంత్ రెడ్డి గారిని కలిశారు. మంత్రిగా చేసినందుకు కృతజ్ఞతలు తెలపడానికి వచ్చారు. సో కలెక్టర్ స్థాయిలోనే భూ సమస్యల పరిష్కారం, ఏమైనా అనుమానాలు ఉంటే CCLA నుంచి క్లారిటీ. రెండో రోజు 3 ఎకరాల వరకు రైతు భరోసా. మంగళవారం 1551 కోట్లు విడుదల. సర్కారు బడుల్లో 1,00,000 దాటిన కొత్త అడ్మిషన్లు. ఇది ఒక శుభవార్త. ఫస్ట్ క్లాస్లో 55,000కు పైగా ప్రవేశాలు 2 లక్షల వరకు అవుతాయని అధికారుల అంచనా. ప్రైవేటు నుంచి సర్కారు బడుల్లోకి 18,000 మంది స్టూడెంట్స్ వచ్చారంట. ఇది ఒక మంచి వార్త. సో జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్స్ ఇప్పుడే ఉండకపోవచ్చని మరి ఎలక్షన్ కమిషన్ చెప్తోంది. ఓటర్ ఐడికి ఆధార్ కార్డు లింక్ ఆప్షనల్. CEO సుదర్శన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా 64% మంది లింక్ చేసుకున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉండి తెలంగాణలో నమోదైన 30,000 డబుల్ ఓట్లు తొలగించాము. సో ఇది వెలుగు దినపత్రికలో ముఖ్యమైన వార్తలు. ఇక సాక్షి చూద్దాం ఒకసారి. రైట్, సాక్షి యాడ్. సో సాక్షి ఏపీ ఎడిషన్ కనుక ఒకసారి చూసుకుంటే, మీ పాలనలో మహిళలకు లభిస్తున్న ఆత్మగౌరవం ఇదేనా? సీఎం చంద్రబాబుపై మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. భర్త అప్పు చెల్లించలేని అతని భార్యను మీ పార్టీ కార్యకర్త చెట్టు కట్టేసి హింసించారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో జరిగిన ఘటన ఇది. మీ దుర్మార్గపు పరిపాలన ఫలితమే ఈ ఘోరం. ఏడాదిగా మహిళలపై జరుగుతున్న అన్యాయాలు, అఘాయిత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జగన్ అంటున్నారు. సో అప్పు తీర్చేందుకు తాలిబొట్టు అమ్ముకున్నా, నా కుమారుడు చూస్తుండగా నన్ను కట్టేసి కొట్టారు. మనం ముందే చూసాం కదా వీడియో. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఒక మహిళని చెట్టు కట్టేసి కొట్టిన ఘటన నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రకంపన లేపింది. ఇక సిట్ గూండాయిజం, బాబు అరాచకం, సిట్ గూండాయిజం అని మరొక వార్త.
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి అక్రమ అరెస్టు, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి మరో 4గురిపై కూడా అక్రమ కేసు. చెవిరెడ్డిపై కేసు నమోదు కంటే ముందే లుకౌట్ నోటీస్. బెంగుళూరు విమానాశ్రయంలో అక్రమంగా అదుపులోకి. కొద్ది రోజులుగా దర్యాప్తు ముసుగులో ఆయన సన్నిహితులకు వేధింపులు, అబద్ధపు వాంగ్మూలం ఇవ్వాలని చిత్రహింసలు. చెవిరెడ్డి పేరు చెప్పాలని సిట్టు చిత్రహింసలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మదన్. మద్యం అక్రమ కేసులో సంబంధం ఉందని చెప్పాలన్నారు. అబద్ధాలు చెప్పరన్నందుకు కొట్టారు, బూతులు తిట్టారు. సుప్రీంకోర్టు చెప్పినా సిట్కు లెక్కలేదు. దర్యాప్తు పేరిట సాక్షులు నిందితులను వేధించొద్దన్న ఆదేశాలు బేఖాతరు. కేసు పెట్టాం కాబట్టి అరెస్టు చేసి తీరాలన్న ఆలోచన సరికాదు. అది పౌరుడి గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన వ్యవహారం. సంక్షోభంలో వ్యవసాయం, అన్నదాతల ఆత్మార్పణం. పల్నాడు జిల్లా తూబాడు, నాదెండ్ల, కొచ్చెర్లలో విషాదం. ఆ థర్డ్ డిగ్రీపై నిగ్గు తేల్చండి. పులివెందుల పోలీసుల తీరుపై స్పందించిన కోర్టు, హైకోర్టు ఆ కౌన్సిలర్లకు తిరిగి వైద్య పరీక్షలు నిర్వహించండి. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్కు ఆదేశం. రేషన్ కోసం 13 కిలోమీటర్ల నడక. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి రేషన్ విధానానికి కూటమి సర్కారు మంగళం పాడడంతో అనకాపల్లి జిల్లాలోని గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నీడబండ పరిసర గ్రామాల ప్రజలు కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ 13 కిలోమీటర్ల దూరం నడిచి వెళుతూ కళ్యాణతోవకు దగ్గరలోని రేషన్ డిపోలో సరుకులు తెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఇదొకైతే చాలా విషాదకరమైన విషయం అని అనుకోవాలి. ఇన్ని కిలోమీటర్లు నడిచి రేషన్ కోసం ప్రజలు నడిచి రావడం అనే దాని మీద మరి ప్రభుత్వం ఒకసారి పునరాలోచించాలి. సరే, అన్ని ప్రాంతాలకు రేషన్ ఇంటింటికి కాకుండా ఇట్లాంటి మారుమూల గ్రామాలకు, తాండాలకు, గిరిజన గ్రామాలకైనా వాళ్ళ గ్రామానికే రేషన్ పంపించే ఏర్పాటు ఉంటే బాగుండేదేమో. ఒకసారి ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ పునరాలోచిస్తే బాగుంటుంది. మరింత ఉధృతంగా దాడులు. టెహరాన్ను తక్షణమే ఖాళీ చేయండి. సో మనం ఇంతవరకు చూసాం. రాజకీయం చేస్తామంటే తోక కత్తిరించేస్తా, పథకాలు కత్తిరించేయడం అలవాటైపోయి ప్రతిదాన్ని కత్తిరించేస్తాను అంటున్నాడు అంటూ దీని మీద వాళ్ళ విమర్శ. సో ఇక ఆజాద్ తెలంగాణ చూస్తున్నాను. ఫోన్ ట్యాపింగ్, గో సంరక్షణ విధానం. ఏమైనా కొత్త వార్తలు ఉంటే చెప్తాను, లేదంటే సమయాభావం వల్ల ముగించాల్సి వస్తుంది. హైదరాబాద్ నుంచి నేరుగా ఆఫ్రికాకు మొట్టమొదటిసారి విమాన సర్వీస్ హైదరాబాద్ నుంచి ఇథియోపియాకు. సో నేటి నుంచి టెట్ పరీక్షలు. రాష్ట్ర వ్యాప్తంగా 66 పరీక్షా కేంద్రాలు సర్వం సిద్ధం చేస్తున్న రాష్ట్ర విద్యాశాఖ. ఒకే రోజు 7 విమానాల రద్దు. ఇవన్నీ ఇంతవరకు మనం చర్చించుకున్న వార్తలే. సో దిశ పేపర్ ఒకసారి చూద్దాం. అట్లాగే ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓలాలో 0 కమిషన్, వచ్చిన ఆదాయం మొత్తం డ్రైవర్లకే. దేశవ్యాప్తంగా ఆటో, బైక్, ట్యాక్సీ, క్యాబ్లకు వర్తింపు. 10 లక్షల మంది డ్రైవర్లకు ప్రయోజనం. మరి మొత్తం కమిషన్ లేకుండా వీళ్ళకి ఇచ్చేస్తే ఓలా వాడు ఎలా బతుకుతాడు? ఇంకేదో మాయ చేస్తాడు. సో మిస్సైళ్ళ మోత. ఫోన్ ట్యాపింగ్ వల్లే ఓడిపోయామని పాపం బాధపడుతున్నారు. స్మృతి మందాన నెంబర్ 1 ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్ విడుదల. నేటి నిండు టెట్ మెడికోల స్టైపెండ్ యాజమాన్యాలకు. ప్రైవేటు వైద్య కళాశాలలో ఏటా 1000 కోట్ల స్కామ్. నేడు బనకచర్లపై మీటింగ్. 3 ఎకరాలకు రైతు భరోసా. భారీ బహిరంగ సభ నిర్వహించేలాగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది. ఏఐసిసి చీఫ్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా తీసుకొచ్చి ఎలక్షన్లకు సమాయత్తమవుతోంది కాంగ్రెస్ పార్టీ. సో భయపెడుతున్న డ్రీమ్ లైనర్. హైదరాబాద్లో ఇండ్ల ధరలు డబల్. కేవలం 4 ఏళ్లలో 80% హైక్. సో రాజధాని హైదరాబాద్ మహానగరంలో 2020 నుంచి నివాస గృహ ధరలు అత్యధికంగా పెరిగినట్లు తెలుస్తుంది. మనకు ఈ గురుగ్రామ్ నుంచి చేయాల్సిన అవసరం లేదు. హైదరాబాద్లో ఉండే మనకు తెలుసు కదా. సామాన్యుడు కాదు, మధ్యతరగతి వాడు కాదు, ఉన్నత మధ్యతరగతి వాళ్ళు కూడా హైదరాబాద్లో ఒక అపార్ట్మెంట్ కొనలేని, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనలేని దుస్థితిగా. ప్లాట్ అనేది మర్చిపోవాల్సిందే. అంతగా స్థాయిలో కోట్లల్లో. మరి ఆ 200 గజాల స్థలం కొనాలంటే ఎన్ని కోట్లు అవుతుందో ఒకసారి ఆలోచించండి. ఇక హైదరాబాద్ చుట్టూ మొత్తం తిరగండి, నలుదిక్కుల. వరంగల్లో అయినా సరే కనీసం 60 లక్షలు, 80 లక్షలు, 1,20,00,000 లేకుండా 3 బెడ్రూమ్ రావట్లేదు కొత్తగా. ఇంత దారుణం. 1,20,00,000 ఎక్కడ పట్టుకొస్తారు సామాన్యుడు? ఒక మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి తీసుకోండి, ఉన్నత వర్గాలకు కూడా చాలా కష్టమైన, క్లిష్టమైన పరిస్థితి. కానీ జనాలు
తప్పనిసరి కొంటూ ఈఎంఐల బాధ భరిస్తూ జీవితాన్ని గడుపుతున్న దుస్థితి. మరి మొన్న ఇంత పడిపోయిన రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో ఇంత పడిపోయినా కూడా ఇళ్ల ధరలు మాత్రం, అపార్ట్మెంట్ల ధరలు మాత్రం తగ్గకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇక తెలంగాణ చూస్తే రైతు భరోసా నాట్ల కోసమా ఓట్ల కోసమా? ఓట్ల కోసమే తెలిసిందే అది. రేవంత్ మెడకు కాళేశ్వరం కమిషన్, కేసీఆర్ హయాం కేబినెట్ మినిట్స్ అడిగిన జస్టిస్ పిసి ఘోష్. సో ఏదో చేద్దాం అనుకుంటే ఏదో జరిగేలా కనబడుతుంది. మరి ఏసీబీకి ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫోన్ ట్యాపింగ్ అసలు కదా. పిసిసి చీఫ్కు కేటీఆర్ లీగల్ నోటీసులు. నేడు బనకచర్లపై సర్కారు పీపీటీ. 3 ఎకరాల వరకు రైతు భరోసా, ఓట్ల కోసమే రైతు భరోసా స్టంట్. కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి ఓట్లకు మధ్య రైతు బంధు ఇస్తుంది.